అందరికీ నమస్కారం. 2025 జనవరి 1వ తేదీన ఆడవారు మర్చిపోకుండా ఈ రంగు చీర కట్టుకుంటే సంవత్సరమంతా మీ భర్తకి అపార ఐశ్వర్య యోగం. ఈసారి 2025వ సంవత్సరం బుధవారం విదియ తిథితో ప్రారంభమవబోతుంది. అనగా జనవరి 1 బుధవారం వచ్చింది. ఈ సంవత్సరం విదియా తిథితో ప్రారంభం అవ్వడం చాలా విశేషం. విదియా తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి. న్యూ ఇయర్ విదియా తిథితో ప్రారంభం అవ్వడం చాలా మంచిదని పెద్దలు అంటున్నారు. నిజానికి న్యూ ఇయర్ అనేది మన పండుగ కాదు, కానీ ఇప్పుడు మనం రకరకాల పండుగలను మన సంస్కృతిలో కలుపుకొని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. దానిలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే నూతన సంవత్సరం అనగానే అందరిలోనూ నూతన ఉత్తేజం వస్తుంది. కొత్త సంవత్సరంతో తమ జీవితం కూడా కొత్తగా మరింత అందంగా మారాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు. ఈసారి జనవరి 1 బుధవారం విదియ తిథితో కలిసి వచ్చింది. డబ్బుకు సంబంధించిన సమస్యలు 2025వ సంవత్సరంలో రాకుండా ఉండాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఆ లక్ష్మి అనుగ్రహం కోసం జనవరి 1న ఆడవారు ఈ రంగులో ఉండే చీరను కట్టుకోవాలని జ్యోతిష పండితులు చెబుతున్నారు. అంతేకాదు, ఆడవారు జనవరి 1న ఈ రంగు చీర కట్టుకున్నా, ఈ రంగు దుస్తులు వేసుకున్నా సంవత్సరమంతా భర్తకు అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. అలాగే రాజయోగం పడుతుంది. సంవత్సరమంతా ధనధాన్యాలకు లోటు రాకుండా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉన్నారు. మరి జనవరి 1న ఆడవారు ఏ రంగు చీర కట్టుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక చీర కథను విందాం. ఒకసారి ఒక మహిమగల స్వామివారు శ్రీ త్రిపుర సుందరి చంద్రమౌళీశ్వర పూజ చేస్తూ ఉన్నారు. అక్కడికి వేలాది మంది భక్తులు వచ్చారు. వాళ్ళు కన్ను రెప్పలు కూడా కొట్టడం మరిచి అత్యంత భక్తి శ్రద్ధలతో పూజను తిలకిస్తూ ఉన్నారు. త్రిపుర సుందరీదేవి అమ్మవారికి అలంకరించిన పట్టుచీర అందరినీ ఆకర్షిస్తూ ఉన్నది. అయితే అక్కడే వేదికకు దూరంగా ఒక మూలన బిడ్డతో సహా కూర్చొని ఉన్న ఒక తల్లి స్వామివారు శ్రద్ధగా చేస్తున్న పూజను తిలకిస్తూ ఉంది. తల్లి ఒడిలో కూర్చున్న చిన్నపిల్ల అమ్మవారికి కట్టిన చీరను తదేకంగా చూస్తుంది. చూడడంతోనే అమాయకంగా ఆ చీర కావాలని తల్లిని వేధించడం మొదలుపెట్టింది. తన తల్లి కూతురుని ఎంతో బుజ్జగించింది, మందలించింది. అయినా కూడా కూతురు వినలేదు. అలా అడిగితే అమ్మవారు కోప్పడుతుందని, మంచి పిల్లలు ఇలా మారం చెయ్యరాదని భక్తితో అమ్మను ప్రార్థించమని చెప్పింది. కానీ ఆ పిల్ల తల్లి మాటలు ఏవి వినిపించుకోలేదు. ఆ చీర కోసం అమ్మను వేధిస్తూనే ఉంది. వాళ్ళ అమ్మ కూతుర్ని బుజ్జగించడానికి ఏవేవో ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఎంత చెప్పినా ఆ పిల్ల వినకపోవడంతో ఆ పిల్లను ఆ తల్లి కాస్త గట్టిగా మందలించి, మాట వినకపోతే తనను ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతానని చెప్పింది. ఇక ఆ పిల్ల భయపడిపోయి కళ్ళ నిండా నీళ్లతో అమ్మను చూస్తూ ఉంది. పిల్లను వెంటనే గుండెలకు హత్తుకొని కళ్ళ నుండి వచ్చే నీరును తుడిచి చిన్న చేతులను నమస్కార ముద్రలో ఉంచి అమ్మవారి శ్లోకాలను చెప్పసాగింది. ఆ శ్లోకాలను వింటూ అమ్మను, అమ్మవారిని తదేకంగా చూస్తూ ఉండిపోయింది కూతురు. పూజ ముగిసిపోయాక స్వామివారు అందరికీ తీర్థమిస్తున్నారు. క్యూలో నిలబడ్డ అందరూ తీర్థాన్ని పుచ్చుకున్నారు. ఆ తల్లి పిల్ల తీర్థం అందుకోవడానికి అందరితో పాటు వేదిక మీదకు వచ్చింది. కానీ స్వామివారు హఠాత్తుగా తీర్థం ఇవ్వడాన్ని ఆపేశారు. ఎందుకో ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు స్వామివారు అక్కడి నుండి లేచి గర్భగుడిలోనికి వెళ్ళి అందరినీ ఆశ్చర్యపరుస్తూ అమ్మవారికి కట్టిన పట్టుచీరను తెచ్చి ఆ పిల్లకు ఇచ్చారు. తర్వాత తీర్థం ఇవ్వడం మొదలుపెట్టారు. ఇదంతా చూస్తున్న ఆ పిల్ల తల్లి ఆశ్చర్యపోయింది. ఎక్కడో దూరాన ఒక మూలన కూర్చొని ఉన్న పిల్ల యొక్క కోరిక ఆ మహాస్వామి వారికి ఎలా తెలిసిందా అని ఆశ్చర్యంతో చూస్తూ ఉన్న ఆ తల్లితో స్వామివారు ఇలా అన్నారు. తల్లి, పిల్లలు దైవస్వరూపులు. ఏది అడగాలో ఏది అడగకూడదో వారికి ఎలా తెలుస్తుంది? భగవంతుని సృష్టి మొత్తం వాళ్ళదే అని, వాళ్ళ కోసమే అని పిల్లలు అనుకుంటారు. పిల్లల మీద నువ్వు ఎప్పుడూ కోప్పడవద్దు. నువ్వు కన్న తల్లివి మాత్రమే, కానీ ఈ అమ్మవారు అందరికీ నిజమైన తల్లి అని అన్నారు.
ఆ మాటలు విన్న తల్లి పిల్ల స్వామివారికి నేలపై పడి నమస్కరించి స్వామివారి ఆశీస్సులు అందుకొని వెళ్ళిపోయారు. వారు వెళ్ళిపోయిన తరువాత స్వామివారు అక్కడ ఉన్న శిష్యులతో తన చీరను తీసుకోవడానికి ఆ త్రిపుర సుందరి అమ్మవారే వచ్చింది అని, ఆవిడది ఇవ్వడానికి నేనెవర్ని అని, అందుకే అమ్మవారికి ఆ చీరను ఇచ్చేసా అని అన్నారు. ఇక వీడియోలోకి వస్తే కొత్త సంవత్సరంలో లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే తప్పనిసరిగా జనవరి 1న ప్రత్యేకమైన రంగులో ఉండే దుస్తులు ధరించాలి. ఎందుకంటే జనవరి 1 సవ్యంగా జరుపుకుంటే సంవత్సరం అంతా కూడా సవ్యంగా నడుస్తుంది. జనవరి 1న కొత్త దుస్తులు ధరిస్తే చాలా మంచిది. ఆడవారు ఈరోజు రెడ్ కలర్లో కానీ, ఆరెంజ్ కలర్లో కానీ, లేదా ఎల్లో కలర్లో కానీ ఉండే చీరలను ధరిస్తే సంవత్సరం అంతా కూడా మీకు బాగుంటుంది. అలాగే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. భర్తకు కూడా మంచి జరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం, రాజయోగం పడుతుందని పండితులు చెబుతున్నారు. చీరలనే కాదు, డ్రెస్సులు వేసుకునేవారు కూడా జనవరి 1వ తేదీన ఈ రంగుల్లో ఉండే బట్టలు వేసుకుంటే సంవత్సరం అంతా కూడా బాగా కలిసి వస్తుంది. కనుక ఆడవారు అందరూ కూడా జనవరి 1న రెడ్ కలర్ కానీ, ఆరెంజ్ కలర్ కానీ, ఎల్లో కలర్లో కానీ ఈ 3 రంగులలో ఉండే దుస్తులు ఏవైనా ధరించండి. ఆడవారు ఈరోజు ఈ రంగుల్లో ఉండే దుస్తులు ధరిస్తే మీ భర్తకు మంచి జరుగుతుంది. సంవత్సరం అంతా కూడా కలిసి వస్తుంది. అలాగే మంగళయోగం సిద్ధిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు బ్లాక్, గ్రే, వైలెట్ కలర్లో ఉండే దుస్తులను అస్సలు ధరించవద్దు. కాదని జనవరి 1న ఈ రంగు దుస్తులు వేసుకుంటే సంవత్సరం అంతా కష్టాలు వస్తాయి. అలాగే స్త్రీలు ఏ రంగులో ఉండే గాజులు వేసుకోవాలి అంటే ఎరుపు, ఆకుపచ్చ, పింక్ ఈ 3 రంగుల్లో ఉండే గాజుల్లో ఏ రంగులో ఉన్నవైనా సరే ధరించవచ్చు. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ జనవరి 1న రెడ్, ఆరెంజ్, ఎల్లో ఈ 3 రంగుల్లో ఏదో ఒక రంగులో ఉండే బట్టలు ధరిస్తే చాలా మంచిది. ఈరోజు మీరు వేసుకునే దుస్తుల మీద బ్లాక్, బ్లూ, గ్రే కలర్ తక్కువగా ఉండేటట్లు, వీలైతే అస్సలు లేకుండా ఉండేలాగా చూసుకోండి. ఈరోజు వీలైనంత వరకు అందరూ కొత్త బట్టలు వేసుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి అందరూ గుర్తుపెట్టుకొని జనవరి 1న వీడియోలో చెప్పిన రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవి ఆశీస్సులతో పాటు మంచి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.